ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్పై యుద్ధం కొనసాగిస్తున్నాయి. ఈ యుద్ధం తీవ్ర రూపం దాల్చడం వలన మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం లేదని విశ్రాంత మేజర్ పీటీ చౌదరి అన్నారు. ఈ యుద్ధం 1 నుంచి 3 నెలల పాటు కొనసాగవచ్చంటున్న విశ్రాంత మేజర్తో ఈటీవీ ముఖాముఖి. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తున్నాయి. అదేవిధంగా ఇరాన్ కూడా ప్రతిదాడులు చేస్తుంది. ఈ పరిణామాలు ఎంతవరకు దారితీసే అవకాశం ఉంది, అసలు ఈ యుద్ధం ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది, తదితర అంశాలను మనతో పాటు విశ్రాంత మేజర్ పీటీ చౌదరి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చౌదరి గారు నమస్కారం. నమస్కారం అండి, మీకు మీ దర్శకులందరికీ. ప్రధానంగా ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం చూస్తే ఎంతవరకు ఈ పరిణామాలు దారితీసే అవకాశం ఉంది, యుద్ధం ఇంకా ఎంతకాలం కొనసాగే అవకాశం ఉంది? ఎంతకాలం జరిగే అవకాశం అంటే కొంచెం చెప్పడం కష్టం అండి. ప్రెసిడెంట్ ఆఫ్ యూఎస్ఏ అయితే 4 to 6 వీక్స్ అన్నాడు. కొంతమంది దానికన్నా తక్కువ అవుద్ది అనుకుంటున్నారు. యుద్ధంగా ఫైటింగ్ చేయటం నా లెక్క ప్రకారం 1 నెల రోజుల కన్నా తక్కువలో అయిపోద్ది. కానీ దాని తర్వాత ఆ పబ్లిక్ రియాక్షను, గవర్నమెంట్ మళ్ళీ వచ్చి సెటిల్ అయ్యడానికి ఇంకొంచెం టైం పట్టుద్ది. అప్పుడు ఎంత టైం పట్టుద్ది, ఎవరెట్లా చేస్తున్నారు అంటే మనం 2 పాయింట్స్ ఆలోచించాలండి. లాజిస్టిక్స్ ఉంటుంది, వాళ్ళ దగ్గర ఉన్న ఎమ్యునిషను, వాళ్ళ మిజైల్స్, డ్రోన్స్ ఎన్నైతే ఉన్నాయో ఎంతవరకు వాళ్ళు సాగదీయగలుగుతారు అని ఇంపార్టెంట్. అంత కెపాసిటీ ఉన్నా, మిజైల్స్ డ్రోన్స్ ఉన్నా దానికి లాంచ్ చేయడానికి మిజైల్ లాంచర్సు, స్టోరేజ్ సైట్స్ అవన్నీ ఇప్పుడు టార్గెట్ అయ్యే. అందుకని ఆ రిజల్ట్ అంత ఎక్కువ ఉంటుంది అని అనుకోవట్లేదు. కానీ అక్కడ పీస్ రావాలి అంటే ఎవరో ఆ కంట్రీని టేక్ ఓవర్ చేయాలి కదండి. ఇప్పుడు ఇస్లామిక్ రెజీమ్ టాప్ పీపుల్ అందరినీ చంపేశారు. దాదాపు 50-60 పీపుల్ పోయారు. సో ఇప్పుడు ఎవరో వచ్చి దానికి మళ్ళీ కమాండర్గా తీసుకోవాలి, మినిస్టర్గా ఉండాలి, ప్రైమ్ మినిస్టర్గా ఉండాలి కదండి. లేకపోతే రెజీమ్ చేంజ్ అంటే సివిల్ పాపులేషన్ నుంచి ఎవరో రావాలి. ఆ లీడర్ ఎవరు వచ్చేది ఇంతవరకు డిసైడ్ కాలేదు. అది కొంచెం టైం పట్టుద్ది. మరోవైపు యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇవి ఎంతవరకు ఏ విధంగా ఎంతవరకు దారితీసే అవకాశం ఉంది? పశ్చిమేషియా కంట్రీస్ అండి చాలా వరకు వాళ్ళు ఏమనుకున్నారంటే అమెరికన్ బేసిస్ ఉన్నాయి, ఆ బేసిస్ తప్ప మేమేం చేయటం లేదు కాబట్టి మా మీద ఇరాన్ ఏమి చేయదు అని ఆ కాన్ఫిడెన్స్తో, నమ్మకంతో ఉన్నారు. కానీ ఇరాన్ ఏం చేసింది, ఆ అమెరికన్ బేసిస్ కొట్టడమే కాదు, సిటీస్ని, వాళ్ళ టెరిటరీని కూడా కొట్టింది. అందుకని పశ్చిమేషియా కంట్రీస్ చాలా వరకు దే ఆర్ వెరీ యాంగ్రీ విత్ ఇరాన్. మేమేం చేయనప్పుడు, మేము దీంట్లో ఇన్వాల్వ్ కానప్పుడు మన ఎందుకు లాగుతున్నారు మీరు అని. దీనికి ఇది అయిన తర్వాత చాలా డిఫరెన్సెస్, ఎఫెక్ట్స్ వస్తాయి. ఇప్పటికే చైనా, అదేవిధంగా రష్యా, ఈ 2 దేశాలు కూడా ఇరాన్కు మౌఖికంగా మద్దతును ఇస్తున్నట్టు ప్రకటించాయి. అయితే ఈ 2 దేశాలు కేవలం మౌఖికంగానే ఇస్తాయా, లేదా వారికి నేరుగా యుద్ధంలో మద్దతు అంటే యుద్ధంలో కూడా సహకరించే అవకాశం ఉందా? కానీ మీరు చూస్తే ఇప్పుడు చైనా కొన్ని వెపన్స్, రెడార్ సిస్టమ్స్ అవన్నీ యాంటీ డ్రోన్, యాంటీ మిజైల్ ఎక్విప్మెంట్ ఇచ్చింది ఇరాన్కి. ఎప్పుడో ఇచ్చింది, పాకిస్తాన్కి ఇచ్చినట్టు వాళ్ళకి కూడా ఇచ్చారు. అది పనిచేయలేదు. సో చైనా మళ్ళీ పోయేసేసి ఇంకా ఎక్విప్మెంట్ ఇచ్చి పాజిటివ్గా దానికి హెల్ప్ చేయటం అది చేయరు. రష్యా డోంట్ ట్రబుల్ ఇరాన్, వీఆర్ ఆన్ దేర్ సైడ్ అని చెప్పి మెయిన్లీ ఆయిల్ కావాలని, బోత్ చైనా అండ్ రష్యా ఇద్దరికి ఆయిల్ కావాలనే కదా ఇరాన్కి సపోర్ట్ ఇచ్చేది. ఇప్పుడు రష్యా విల్ నాట్ వాంట్ టు గెట్ ఇన్వాల్వ్డ్ అండి. రష్యాకి యాజ్ ఇట్ ఈజ్ ఆడ ప్లేట్ఫుల్గా ఉంది యుక్రెయిన్తో. అందుకని వార్ లైక్ సిచ్యువేషన్లో వాళ్ళు వచ్చి ఆర్మ్స్, అమ్యునిషన్ పంపిస్తారు, ఏదో అట్లా చేస్తారని నాకు నమ్మకం లేదండి. గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా క్యాంపుల మీద ఇరాన్ దాడులు చేస్తుంది కదా, ఇది ఆయా దేశాలతో అంటే శత్రుత్వాన్ని ఇరాన్ పెంచుకుంటుంది అనుకోవచ్చా? డెఫినెట్లీ అండి. గల్ఫ్ దేశాల్లో బేసిస్ ఉన్నాయి అమెరికాకి. ఒట్టి ఆ బేసిస్ వరకు టార్గెట్ చేస్తే బాగుండేది. ఒట్టి మిమ్మల్ని టచ్ చేయట్లేదు, బేసిస్ టార్గెట్ చేస్తున్నాం అని మీరు సిటీస్ని కొట్టారు. సో అట్లాంటప్పుడు డెఫినెట్లీ వాళ్ళకి వై ఆర్ యూ టార్గెటింగ్ అస్, మేమేం చేయలేదు కదా మీకు, సో యువర్ ఆర్ ఎనిమీ అని వస్తుంది. ఇరాన్ వద్ద ఉన్న ఆయుధ సంపత్తి ఎంత, ఇది ఎన్ని రోజుల వరకు దీనితో వాళ్ళు పోరాడే అవకాశం ఉంది?
ఇజ్రాయెల్ మీద ఇరాన్ డెఫినెట్లీ టార్గెట్ చేస్తుందండి. ఈ తఫా అందరూ రెడీగా ఉన్నారు. ఇజ్రాయెల్ కూడా రెడీగా ఉంది, ఇరాన్ కూడా రెడీగా ఉంది. ప్రొటెక్షన్స్ ఎంతవరకు చేసుకోగలుగుతారో తీసుకున్నారు. ఇజ్రాయెల్కి 2-3 అడ్వాంటేజెస్ ఉన్నాయండి. వన్, అమెరికా సపోర్ట్ బిగ్ వే వచ్చింది. ఇరాన్కి అట్లాంటి సపోర్ట్ ఎక్కడి నుంచి లేదు. న్యూక్లియర్ బాంబ్ ఎంత తొందరగా మేము తయారు చేసుకుంటే ఆ న్యూక్లియర్ బాంబ్ మా డిటరెంట్, మీరు మమ్మల్ని ఏం చేయొద్దు, మా దగ్గర మిజైల్స్ ఉన్నాయి, బ్యాలిస్టిక్ మిజైల్స్ ఉన్నాయి, ఈ న్యూక్లియర్ బాంబ్ మాకు వస్తే మేము యూజ్ చేస్తాము అని లాస్ట్ మినిట్ దాకా డ్రాగ్ ఆన్ చేస్తున్నారు. ఒమన్లో వాళ్ళకి నెగోసియేషన్ జరుగుతూ ఉంది, హౌ టు సెటిల్ ద మ్యాటర్ అని అమెరికాకి ఇరాన్కి. ఈ మీటింగ్లో దాదాపు 14 పాయింట్లు అమెరికా అడిగిందన్న, మీరు దీనికి ఒప్పుకోవాలి అని, మీరు న్యూక్లియర్ పెట్టరు, ఎప్పుడు చేయరు, బాంబ్స్ ఎప్పుడు దాంట్లో ఆ ఫీల్డ్లో దిగరు అని చెప్పేసి ఇట్లా చాలా పాయింట్స్, 14 పాయింట్లు ఉన్నాయి. ఆ 14 పాయింట్లకి దాదాపు ఇరాన్ వాళ్ళు ఒప్పుకున్నారు, కానీ 2-3 నెలలు పట్టొచ్చు అంటున్నారు. అందుకని వాళ్ళేమన్నారంటే వీ కాంట్ వెయిట్. అండ్ ఇజ్రాయెల్ ఇస్ అ వెరీ వార్ బాంగరింగ్ నేషన్. ఇరాన్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి, వాళ్ళకి ఎమ్యునిషన్ ఇచ్చి, రాకెట్స్ ఇచ్చి, మిజైల్స్ ఇచ్చి సపోర్ట్ చేస్తూ ఉంది. ఇరాన్ అయితే క్వైట్గా కూర్చుంది, వాళ్ళు ఇరాన్ తరఫున ఫైట్ చేస్తున్నారు అక్కడ. ఇట్లాంటి ప్రాక్సీ ఆర్మీస్ పెట్టుకుని ఇజ్రాయెల్ మీద యాక్ట్ చేస్తూ ఉంటుంటే ఇజ్రాయెల్ కీపింగ్ క్వైట్ అంటే ఎంత సహిస్తుందండి? దేర్ ఇస్ అ లిమిట్. అందుకని చెప్పి దే హ్యాడ్ టు రియాక్ట్, దే నో చాయిస్. ఇరాన్ వాళ్ళకి ఎంత లిమిటెడ్, ఎంత కెపాసిటీ ఉంది అంటే లాజిస్టిక్స్ అండి. ఎన్ని మిజైల్స్ ఉన్నాయి, మీరు ఈ హెజ్బోలాకి, హౌతీస్కి ఎంత ఇచ్చారు, అది ఎంతవరకు వాళ్ళు యూజ్ చేశారు, దాన్ని రీప్లేస్ చేయడానికి వాళ్ళు యూజ్ చేస్తుంటే కొత్త వెళ్ళాలి కదా అక్కడికి. కొత్త వెళ్ళటానికి మీకు ఇప్పుడు అవకాశం దొరకలేదు. సో ఎన్ని రోజులు లాస్ట్ అవుద్ది అని, ఇట్ వోంట్ లాస్ట్ లాంగ్ అండి. అది కూడా ఇజ్రాయెల్ క్వైట్గా కూర్చోట్ల, హెజ్బోలాని కొడుతుంది. లెబనాన్లో మిటానీ రివర్ దాకా సేఫ్ ఏరియా అని చెప్పి ఆక్యుపై చేస్తున్నారు. సిరియాలో కూడా కొంచెం సదర్న్ సిరియా ఎఫెక్ట్ ఉంది వీళ్ళకి. ఆ ఏరియాలో కూడా కొంచెం ఆక్యుపై చేసుకుని పెట్టుకుంటే కొంచెం సెక్యూర్గా ఉంటారు. అలా ఇజ్రాయెల్ చేసుకుంటే దే విల్ హ్యావ్ అ బిగ్ బఫర్ జోన్. దర్ కంట్రీ ఆల్సో విల్ గ్రో ఇన్ సైజ్. అవకాశం దొరికింది, మనం బౌండరీస్ పెంచుకుందామని అనుకోవచ్చు. హమాస్ ఎనీవే యుఎస్ఏ ఇస్ హెల్పింగ్ దెమ్ టేక్ ఓవర్ కంప్లీట్ ప్యాలెస్టైన్ కదా, గాజా స్ట్రిప్ అంతా పోద్ది. అక్కడ పోతే హమాస్ పోద్ది. హమాస్కి ఫండ్స్ రావట్లేదు, ఎక్విప్మెంట్ రావట్లేదు ఈ 3 గ్రూప్స్కి. అందుకని ఐ థింక్ ఇజ్రాయెల్ ఇస్ నాట్ సో బ్యాడ్. ఇప్పుడు కొంచెం డెఫినెట్లీ ఇట్ ఈస్ బీయింగ్ హిట్, లాస్ట్ లాట్ ఆఫ్ పీపుల్, లాట్ ఆఫ్ డ్యామేజ్. బట్ ఇజ్రాయెల్కి ఈ సైరన్స్ రాగానే బంకర్లోకి వెళ్ళిపోవటం అని చెప్పి తయారు చేసి పెట్టుకున్నారు. వాళ్ళ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ మంచి టీమ్స్ వాళ్ళకి. ఇస్లామిక్ రిపబ్లికన్ గార్డ్ కోర్ ఐఆర్జీసీ ఇది వెరీ వెరీ పవర్ఫుల్ ఫోర్స్ అండి. ప్రతి డిస్ట్రిక్ట్లో, ప్రతి ఊర్లో ఉన్నారు వాళ్ళు. అందుకని అక్కడ చాలా కంట్రోల్ చేస్తారు. వాళ్ళ లాజిక్ ఏంటి, మామూలుగా ఆర్మీ ఉంటే ఆర్మీ ఇస్ టు ప్రొటెక్ట్ ద నేషన్, కంట్రీకి ఫైట్ చేస్తుంది, మా రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అని చెప్పి ఫైట్ చేస్తారు. ఆర్మీ సెకండ్ క్లాస్ అక్కడ. ఇట్స్ ఆన్ ద బోర్డర్స్, బట్ దే డోంట్ హ్యావ్ మచ్ ఆఫ్ పవర్. ఈ ఇస్లామిక్ రిపబ్లికన్ గార్డ్ కోర్ వాళ్ళకొంత పవర్. దే డోంట్ ఫైట్ ఫర్ ద కంట్రీ, దే ఫైట్ ఫర్ ద ఇస్లామిక్ రిజిమ్. వీళ్ళు ఫైటింగ్ చేసేంతసేపు అక్కడ చేంజ్ వచ్చేటట్టు కనపట్ల. హార్ముజ్ జలసంధిని మూసివేసిన ఇరాన్ అటువైపు నుంచి వచ్చే నౌకలను తగలబెడతామని హెచ్చరిస్తోంది కదా. అయితే ఇది ఇతర దేశాలకు ఇబ్బంది కలిగించే పరిస్థితులు అక్కడ ఉన్నాయి. అంటే ఇతర దేశాలు ఈ విషయంలో ఈ ఇరాన్పై ఎలాంటి ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది? హార్ముజ్ స్ట్రైట్స్ ఆర్ క్లోజ్డ్ అని డిక్లేర్ చేశారు. మా దగ్గర అండర్ సీ మైన్స్ ఉన్నాయి, మైన్స్ పెట్టాము, మేము చెప్పకుండా ఏదైనా బోట్స్ వస్తే వీళ్ళు యాక్టివేట్ దోస్ మైన్స్, బోట్స్ పోతాయి అది ఇదని. ఐ థింక్ వన్ షిప్ వాజ్ హిట్ హార్ముజ్ ఏరియాలో, కొంచెం డ్యామేజ్ అయింది. కానీ అమెరికా ఏం చేసింది, 9 ships of Iran they have taken out. Hormuz today America says is not closed. Iran says it is closed. So we have to take a decision on that. I don't think it is closed. కొంచెం కంట్రోల్లో వెహికల్స్ వెళ్తాయి. చైనీస్ వెసల్స్ బేసికలీ విల్ కమ్ అండ్ గో బికాస్ దేర్ ఇరాన్కి కూడా డబ్బులు కావాలి కదా, సో దే విల్ డీల్. దే విల్ నాట్ స్టాప్ దట్. అమెరికన్స్ ఆల్సో మే అలౌ చైనీస్ వెసల్స్ టు గో త్రూ అప్ టు సమ్ లెవెల్. బట్ అది అంత క్రిటికల్ కాదండి. ఇప్పుడు ఒక 15 రోజులు, నెల రోజుల తర్వాత క్రిటికల్ అవుతుంది. దీని ప్రభావం వల్ల ప్రపంచ యుద్ధం
వచ్చే అవకాశం ఉందా? నో. ఏ కంట్రీకైనా అండి ప్రపంచ యుద్ధం రావాలి అంటే దానికి ఇంట్రెస్ట్లో లేదు. అది దేర్ ఇస్ నో బెనిఫిట్. సో అందుకని రాదు. అది కూడా మహాభయంకరమైన యుద్ధం అయితే కాదండి ఇది. ఆ లొకాలిటీలో వాళ్ళకి కొంచెం అట్లా అనిపించవచ్చు. బట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఇట్స్ నాట్ మచ్. ఇప్పుడు యూక్రెయిన్ రష్యా ఇస్ బిగర్ దెన్ దిస్. అక్కడ ట్రబుల్ ఉంటానే ఉంటుంది. ఎందుకు? ఏదో లీడర్ రావాలి, ఆ లీడర్ అందరినీ మళ్ళీ కలెక్ట్ చేసుకుని ఒక గవర్నమెంట్ ఫామ్ చేయాలి. దట్ విల్ టేక్ టైం. దాంట్లో లోకల్ ఫైట్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. అది లేకుండా ఉండాలి అంటే సమ్ ఫోర్సెస్ టు బి దేర్ టు మెయింటైన్ పీస్ కదండి. అందుకనే బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అంటారు. ఆ బూట్స్ ఎవరు తీసుకొచ్చి పెడతారు ఇది క్వశ్చన్. ఇప్పుడు అమెరికా సోల్జర్స్ పంపించకపోతే ఎవరు పంపిస్తారు? ఈ తతిమా గల్ఫ్ కంట్రీస్ ఓకే వీ వాంట్ టు జాయిన్ టుగెదర్ అండ్ మేక్ ఇట్ అ సేఫ్ ప్లేస్ అని చెప్పి ట్రై చేస్తే కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. కానీ వాళ్ళకు కూడా అట్లాంటి ఆర్మీస్ లేవండి. సెకండ్, వాళ్ళల్లోనే ఎవరో ఒకళ్ళు బయటకు వచ్చి ఐఎమ్ ద లీడర్, ఐ విల్ డూ దిస్, ఐ వాంట్ అ డెమోక్రసీ అని. ఇస్లామిక్ రూల్ అంటే ఒకటి ఇస్లాం వరకే మీరు పెట్టుకోండి. కానీ పర్సనల్ లైఫ్లో ఇంత కన్స్ట్రక్షన్స్ పెడితే 1400 years బ్యాక్ ఏదైతే సరిగ్గా ఉందో లేదో ఇవాళ తీసుకొచ్చి పెడితే వీళ్ళు ఎట్లా? అప్పుడు ఇరాన్ వాజ్ అ వెరీ ప్రోగ్రెసివ్ కంట్రీ అండి. ఈ బుర్ఖా అవన్నీ వాళ్ళు వేసుకునేవారు కాదు, వెస్ట్రన్ డ్రెస్లో తిరిగేవారు. అంతా కొంచెం ప్రోగ్రెసివ్ కంట్రీ, రెస్పెక్ట్ఫుల్గా ఉండేది. కానీ కొంతమంది ఇస్లామిక్ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పడేసి కొంచెం ఇంటరాగేషన్ స్ట్రిక్ట్గా చేశారు. ఈ నాట్ అ వెరీ గుడ్ మ్యాన్ అని చెప్పి రెజ్వా పెల్వీకి చెప్పారు. అందుకని ఆయన తీయించేశారు. ఈయన వచ్చి మళ్ళీ తర్వాత నేను మంచోడిని అని చెప్పి వచ్చేసిన తర్వాత మళ్ళీ అదే చేశారు కదా. నా చేతుల్లో పవర్ ఉండాలి. ఇస్లాం హ్యాస్ గాట్ టు బికమ్, ఇరాన్ హ్యాస్ సో పవర్ఫుల్. ఇస్లామిక్ నేషన్స్ అన్నిటికీ నేనే మెయిన్ లీడర్ లాగా. అట్లాంటి కంట్రీ ఒకటి ఇంకోటి ఉంది టర్కీ. దానికి ఏమవుద్దో చూడాలి. అది కూడా అట్లా నేను క్యాలిఫేట్ రావాలి, నేనే రాజు అని చెప్పి ట్రై చేస్తున్నారు. బోత్ ద కంట్రీస్, టర్కీ ఆల్సో ఈ సపోర్టింగ్ టెర్రరిజం. ఇంకో కంట్రీ ఉంది మనకు తెలుసు, మన పక్కనే ఉన్నాడు, పాకిస్తాన్. ఈజ్ అనదర్ కంట్రీ సపోర్టింగ్ టెర్రరిజం ఆల్ ఓవర్ ద ప్లేస్. సో ఈ టెర్రరిస్ట్ స్టేట్స్ ఉన్నంతసేపు వరల్డ్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటానే ఉంటాయి. ఈ టైంలో ఏదో యాక్షన్ తీసుకుంటున్నారు కాబట్టి ఒకటేసారి క్యాన్సర్ ఈజ్ స్ప్రెడింగ్ ఓవర్ ద బాడీ, లెట్ us రియాక్ట్ సర్జికలీ అండ్ క్లీన్ ఇట్ థరోలీ. అయితే ఈ యుద్ధం మరో 1తో పాటు మరో 3 నెలలు కూడా కొనసాగే అవకాశం ఉందని విశ్రాంత మేజర్ పిటి చౌదరి చెబుతున్నారు. అదేవిధంగా ఈ యుద్ధం కారణంగా ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం లేదని ఆయన చెబుతున్నారు. కెమెరామెన్ రమేష్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.